లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అని ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. సో ఈ సినిమా గురించి ఇప్పటికీ చూసిన వాళ్ళు మల్టిపుల్ షోస్ వేశారు కాబట్టి చాలామంది చాలా అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఆ మూవీ నుండి వచ్చిన ఒక యాక్టర్, ఆయన బేసికల్లీ ఎల్జీబీటీక్యూ యాక్టివిస్ట్ విష్ణుతేజ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ ఏంటి? మీరు తక్కువ కొన్ని షోస్ వేశారు కదా, దాని నుంచి వచ్చిన ఆర్గానిక్ ఆడియన్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి? సో యాక్చువల్గా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. ఒకటి వాళ్ళు ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు చూసారా లేకపోతే బయట వ్యక్తులు చూసారంటే చూసిన ప్రతి ఒక్కరూ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అంటే మూవీలో ఉన్న చైల్డ్హుడ్ బులియింగ్ సీన్స్ కానీ ఇటువంటి వాటికి చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ మోస్ట్లీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అయితే వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంది ఆన్ రోడ్ అనేది కూడా చాలా సెన్సిటివ్గా డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి చాలామంది ఎమోషనలైజ్ అయ్యారు. అండ్ సమ్వేర్ అందులో నా పార్ట్ కూడా కొంత ఉంది కాబట్టి సో ఆ సీన్స్కి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే దానికి ఇంకా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. బట్ ఓవరాల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ ఆర్ సెక్షువాలిటీ అందరినీ యాక్సెప్ట్ చేయాలి అనేది ఆల్మోస్ట్ నేను కలిసిన ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, అండ్ దట్టు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వెల్కమింగ్గా ఉంది. లైక్ మూవీ ఒక వెల్కమింగ్గా ఉందనేది చెప్పుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మూవీ కొంచెం బేసిక్ నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా లేబుల్ చేసుకుంటారు? అంటే ఒక మ్యాన్ అని చెప్పుకుంటారా, ఒక బాయ్ అని చెప్పుకుంటారా, లేదా గే అని చెప్పుకుంటారా? ఓకే, సో ఒకటి లేబుల్ చేసుకోవడానికి ఏంటంటే బై బర్త్ ఐఎమ్ ఎ బాయ్ యాజ్ సెక్స్ అసైన్డ్ బై ద డాక్టర్, అండ్ దెన్ పెరిగి పెద్ద అయ్యాక ఐఎమ్ ఎ మ్యాన్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఎ మ్యాన్. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ లైక్ whom ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ అండ్ whom ఐ వాంటెడ్ టు షేర్ మై లైఫ్. సో గే అన్న పదాన్ని ఎందుకు లేబుల్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే చాలా మందికి అట్ ద సేమ్ టైమ్ యూ లుక్ సో హ్యాండ్సమ్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ మనసులో ఎవరున్నారు అని నేను మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో దట్ డజంట్ మీన్ అట్ మీరు ఒక అబ్బాయి నేను ఒక అబ్బాయి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా. దట్ మీన్స్ మీ అట్రాక్షన్ ఇంకొక అమ్మాయి మీద ఉండుండొచ్చు, బట్ అది నాకు తెలియదు కదా. సో ఈ డిఫరెన్షియేషన్ కాన్వర్జేషన్లో తెలియాలి అంటే నేను ఏ విధంగా లేబుల్ చేసుకున్నాను అనేది ఇట్ మ్యాటర్స్. సో సమ్ టైమ్స్ మీరు స్ట్రైట్ మెన్నా, నేను గే మెన్నా, వి బోత్ ఆర్ ఎ మెన్, బట్ ద స్ట్రైట్ ఆర్ ఎ గే ఈస్ అ డిఫరెన్స్ అన్నమాట ఉంది ఇక్కడ. సో బేసికలీ అంటే కాంటెక్స్ట్ మామూలుగా ఎవరు అడగరు. ఈ ఎప్పుడైతే ఈ సెక్షువల్ కాంటెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుందో అప్పుడు మాత్రం మాట్లాడాలి. సో లైఫ్, పార్ట్నర్షిప్, రిలేషన్, మీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నప్పుడు అంటే లేదండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటుంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వెన్ ఇట్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్ అలాంటి కాన్వర్జేషన్స్ అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి కానీ యూజువల్గా రాదు. బట్ సొసైటీ అజ్యూమ్ చేసేది ఏంటంటే ప్రతి మగపిల్లవాడు ఆడపిల్లల్ని అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనే దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి లేదు ప్రతి మగపిల్లవాడు అమ్మాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు అన్న రూల్ అండ్ గ్యారంటీ అయితే ఏం లేదు. సో వాళ్ళు ఎవరికైనా అట్రాక్ట్ అవ్వచ్చు అనేది చెప్పుకోవడానికి మాత్రమే ఈ లేబుల్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ అంటే నేను నార్మల్గా ఎందుకు అడిగానంటే అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మెన్, ఉమెన్ ఆర్ అదర్స్. ఈ మధ్య ట్రాన్స్జెండర్ అని పెడుతున్నారు, పెడితే మీకు క్లారిటీగా మెన్ అని పెట్టొచ్చు. ఒకవేళ అదర్స్ అని పెట్టినప్పుడు మీరు అదర్స్ అని ఆలోచించి గే ఎల్జీబీటీక్యూ మొత్తం వస్తుందేమో అని చెప్పి అదర్స్ ఏమైనా పెడతారా అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు? లేదు మెన్ అనే చూసుకుంటారు. యాజ్ బయాలజికల్గా మేమందరం మేల్ ఫీమేల్ అని యూజ్ చేస్తారు. సో అదర్ దాన్ ఇఫ్ వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ మేల్ అండ్ ఫీమేల్ దెన్ అదర్ ఆప్షన్స్కి వెళ్తారు. సో వీ యాజ్ అ గే మెన్, యాజ్ అ లెస్బియన్స్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ మేల్ అండ్ మెన్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ ఫీమేల్ అండ్ ఉమెన్. వాళ్ళు లెస్బియన్ ఆడవాళ్ళైనా గే మగవాళ్ళైనా. సో మాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉండదు. సో మాకు సెక్స్ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మీరు మేలా ఫీమేలా లేదా జెండర్లో మీరు మ్యానా ఉమెనా ఈ కన్ఫ్యూజన్స్ మాకు ఏముండవు. ఓన్లీ వన్ కన్ఫ్యూజన్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఇది మాకు అనిపించేది ఏంటంటే మేము సాధారణంగా అందరూ అనుకున్నట్లుగా అబ్బాయిలు అమ్మాయిలకి
అమ్మాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ కాకుండా మేము సేమ్ సెక్స్కి అట్రాక్ట్ అవుతున్నాం అనేది ఒకటే ఉంటుంది. అండ్ ఆ కన్ఫ్యూజన్ నుంచి మేము ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత దెన్ వీ లేబుల్ అవర్ సెల్ఫ్ ఎస్, అబ్బాయిలు అయితే వీఆర్ గే అండ్ అమ్మాయిలు అయితే వీఆర్ లెస్బియన్స్ అనేసి. సో ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూనో జెండర్ అండ్ సెక్షువాలిటీ. బట్ ఆ టర్మ్ కాయిన్ చేసిన తర్వాత కొంచెం చులకనగా చూడడం స్టార్ట్ అయిపోయింది. అసలు కాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది. బికాజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అసలు అసెక్షువల్ పీపుల్ ఉన్నారు, అసలు వాళ్ళకి సెక్షువల్ కోరికలు ఉండవు, కొంతమంది అదుపు చేసుకుంటూ ఉంటారు, బ్రహ్మచారుల్లో బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అటు ఉమెన్ అయినా ఇటు మెన్ అయినా ఎటువైపు అట్రాక్ట్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి లేబుల్, ఎటువంటి టర్మ్ ఒకటి కాయిన్ చేయలేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమాజంలో గౌరవంగానే బ్రతుకుతున్నారు. సో ఇలా గే లెస్బియన్ అనే టర్మ్ కాయిన్ అవ్వడం వల్ల వీళ్ళని కొంచెం సమాజంలో తప్పుగా చూడడం మొదలుపెట్టారు. ఈవెన్ మీరు పుట్టడం మెన్ కింద పుట్టారు, మెన్నే మీ దానిలో పుట్టినప్పుడు నేనే మీ పక్క నుండి మీ సేమ్ క్లాసో లేకపోతే సేమ్ కొలీగో అనుకోండి, నేనే మిమ్మల్ని తప్పుగా చూస్తాను, మిమ్మల్ని చులకనగా చూస్తాను. సో ఇది ఎందుకు ఈ కాయిన్ చేసుకున్నారు? ఈ టర్మ్స్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇది కంటిన్యూ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న. వన్ థింగ్ ఏంటంటే మనకు ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ఐడెంటిటీ ఉంది యునో మేల్ ఫీమేల్, మ్యాన్ ఉమెన్, హెట్రోసెక్షువల్ పీపుల్, స్ట్రైట్. సో దీనికి కాకుండా మిగతా ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరూ మైనారిటీస్గానే ఉన్నారు. జనరల్ సోషల్ పర్సెప్షన్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ఈ 2 బైనరీ జెండర్స్ మాత్రమే వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇదే నేచర్, ఇదే ఎథికల్ అని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వెరాస్ బట్ ఆ జెండర్ డైవర్సిటీని, సెక్షువల్ డైవర్సిటీని అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఈస్ హౌ వీ కాల్ ఇట్ యాజ్ ఎ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. సో మనం కాకుండా ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే. మనకు ఏదైతే హక్కు ఉందో, మనం ఏదైతే స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నామో అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మనం వాళ్ళని యాజ్ దే ఆర్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ఒక ఫ్రీ మైండ్తో కనుక ఉన్నట్లయితే ఈ లేబుల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పినట్టుగా ఈ టర్మ్స్ అన్ని కూడా మీరు స్ట్రైట్, నేను గే, ఇవేం అనుకోవాల్సిన అవసరం ఏముంది? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా హౌ న్యాచురల్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎన్ ఆపోజిట్ జెండర్ అండ్ హౌ దట్ ఈస్ ద సేమ్ న్యాచురల్ ఐ అట్రాక్టెడ్ టు ద సేమ్ జెండర్. డిఫరెన్స్ ఏం లేదు కదా. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాదు నువ్వు మొగోడిగా పుట్ట, నువ్వు ఆడపిల్లని మాత్రమే ఇష్టపడాలి, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఒక కండిషన్ని, ఒక రూల్ని, ఒక కైండ్ ఆఫ్ యూనో ఒక జడ్జ్మెంట్ని సొసైటీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ పాస్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో దీని వల్లనే లేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమాటిక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అంటే మీరు ఈ విధంగా బ్రతికితేనే బ్రతకండి, లేకపోతే మీరు మా కళ్ళ ముందు కనిపించకండి, మీరు సమాజంలో అనైతికమైన వ్యక్తులు, మీరు అసలు ఉండకూడదు, మీకు బ్రతికే హక్కు కూడా లేదనడమే అసలైన సమస్య. సో ఈ సమస్య మన దేశంలో ఎటువంటి నాలెడ్జ్ ఈ టర్మ్స్ మీద, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేనందువల్ల చాలామందికి ఏంటంటే ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు, కొట్టి బయటకు పంపించేస్తారు, పేరెంట్స్ బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే యూనో ఇదంతా ఎందుకనే చాలామంది ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు అండ్ దే లీడ్ ఎ వెరీ వెరీ ప్యాథటిక్ లైఫ్. సో దీనికి కారణం అంతా ఎవరు? యాజ్ అ సిటిజన్స్గా మనం అందరం ఫుల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా సమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఇలాగే బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని డిసైడ్ అయినప్పుడే కదా ప్రాబ్లం అవుతుంది. సో లేబుల్ ఎందుకు అని అంటే మేము కూడా ఉన్నాం, మీరు మాత్రమే కాదు మెజారిటీ పాపులేషన్, యాజ్ అ మైనారిటీ పాపులేషన్ మేము ఉన్నాం. వాట్ అండ్ హౌ యూ వాంటెడ్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్, వీ ఆల్సో వాంటెడ్ టు లివ్ యాజ్ సేమ్. దీన్ని బలంగా చూపించడానికే ఎవ్రీ జూన్ మంత్ యాజ్ అ ప్రైడ్ మంత్గా ఎల్జిబిటిక్యూ పీపుల్ అందరూ వాళ్ళ రైట్స్ని, వాళ్ళ విజిబిలిటీస్ని, వాళ్ళ వాయిస్ని చేయడానికి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా మేమందరం మా విజిబిలిటీని, మా లేబుల్స్ని మేము చూపించడానికి ప్రయత్నిస్తాం. సో దట్ మిగతా వాళ్ళందరూ మనం కాకుండా ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయగలుగుతాం అనేది ఒక భావనకి వాళ్ళు వస్తారని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఓకే. సో ఇస్ దట్ అంటే ఇదే మెయిన్ రీజనా? అంటే ఇప్పుడు జూన్లోనే మూవీ రిలీజ్ అవ్వడానికి ఎల్జిబిటీ? ఎగ్జాక్ట్లీ. సో జూన్లో ఏంటంటే మనకు ఎలాగో ఈ ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ పాన్ ఇండియా ప్లాన్ చేస్తారు కాబట్టి డైరెక్టర్ గారు మనకు ఆల్రెడీ జూన్ 19th మనకు కొచ్చి, కోల్కతా, బాంబే, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్
విశాఖపట్నం ఇలా మల్టీ ప్లేసెస్లో మనకు మెట్రో సిటీస్లో లాంచ్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా షోస్ రన్ అయ్యాయి. హైదరాబాద్ ఆల్మోస్ట్ 6 థియేటర్స్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈవెన్ 10th డే సెలబ్రేషన్ సక్సెస్ఫుల్గా. సో ఈ 10th డే కూడా చాలా హౌస్ఫుల్గా ఉంది. యూనో ఇంకా టికెట్స్ అడుగుతున్నారు చాలామంది. సో ఐ ఫీల్ లైక్ మోర్ వెల్కమింగ్ ఈ మూవీకి. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జెన్జీ కానీ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ వీళ్ళందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనకన్నా ముందు ఉన్న జనరేషన్ అంటే ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఆడామగ దగ్గరే ఆగిపోయారు. వాళ్ళిద్దరి మధ్యనే బంధాలు బంధుత్వాలు ఉండాలి అనేది వాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోయారు. కాబట్టి అక్కడ కొంచెం ఈ సినిమాకి ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంది. వెరాజ్ ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకటి అన్నారు మీరు, అంటే ఇంకా ముందు జనరేషన్స్ పాత చింతకాయ పచ్చడి దాకా అక్కడ ఆగిపోయారని చెప్పి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన పాత జనరేషన్ చూసుకుంటే మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళలో ఇప్పుడు ఒక చెప్పులు కుట్టే అతను ఉంటే కొడుకుని కష్టపడి రూపాయి సంపాదించి ఏదో ఒక రకంగా చదివిద్దాం, వీడి జీవితం నాలా అవ్వకూడదు, కరెక్ట్, చెప్పులు కుట్టుకునేవాడు వీడు అవ్వకూడదు అనే ఒక తాపత్రయం ఉంటుంది. సో ఒకవేళ రేపు మీరు ఒక కపుల్ అయ్యారనుకోండి, ఇంకొక గే మెన్ ఇద్దరు కలిసి కపుల్ అయ్యారు, ఒక పర్సన్ ఒక అబ్బాయిని పెంచుకున్నారు, చిన్నపిల్లాడిని పెంచుకున్న తర్వాత వాడు రేపు పొద్దున్న గే అవుతాడేమో అని భయం, అది మీకు భయంగా మారుతుందా? లేదు కరెక్ట్ అవుతాడు వాడి స్వేచ్ఛ అని చెప్పి ఎలా ఆలోచిస్తారు? వన్ థింగ్ ఏంటంటే మా ఎగ్జాంపుల్గా మేము తీసుకునే దానికన్నా ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ మిలేనియల్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా హూ బార్న్ ఆఫ్టర్ 90s వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. చాలామంది అనుకున్నది ఏంటంటే మేము ఈ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రెషర్డ్గా మాకు నచ్చంది ఏదో మా పేరెంట్స్ చెప్పారని మేము ఆ కోర్సెస్ తీసుకున్నాం, ఈరోజు మేము ఏం ఉద్యోగం చేస్తున్నామో ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు, మేము చదువుకున్నది ఒకటి మేము చేస్తున్నది ఒకటి, మాకు లైఫ్ అంతా చాలా ఏదో క్లమ్సీగా మిజరబుల్గా ఉంది అన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. 90s ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఆలోచన మారింది. లెట్ ద చైల్డ్ డిసైడ్. చైల్డ్కి ఒక మ్యూజిక్ ప్యాషన్ ఉందా, లేకపోతే ఒక స్పోర్ట్స్ ప్యాషన్ ఉందా, లేకపోతే చైల్డ్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు, మార్కులు ప్రెషర్ పెట్టట్లేదు అంటే చాలా ఒక మార్పు వచ్చింది ఒక జనరేషన్ తర్వాత. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ మేబీ వాళ్ళు రేపొద్దున వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో పార్ట్నర్షిప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది పిల్లల్ని కనాలని కూడా అనుకోవట్లేదు. సో ఇట్ ఈస్ అగైన్ డెసిషన్ ఆఫ్ దోస్ ఇండివిజువల్స్. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు గే అవుతారా ట్రాన్స్ అవుతారా అంటే ఆ వెల్కమింగ్ కండిషన్కి వస్తున్నారు అనేది నేను ఫీల్ అవుతాను. యాజ్ హౌ దే వాంటెడ్ ఇన్ దేర్ లైఫ్. ఓన్లీ సర్టిఫికేట్స్ డిగ్రీస్ చదివి టిపికల్ ఎంపీసీ బైపీసీ ఇంజనీర్ డాక్టర్స్కి మాత్రమే పరిమితం కాకుండా నౌ దేర్ ఆర్ లాట్ మెనీ కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద హ్యూమన్స్ అండ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద హ్యుమానిటీస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇంకా లిటరేచర్ లింగ్విస్టిక్స్ వీటికి కూడా చాలా భూమి కూడా పెరిగింది. సో ఐ ఫీల్ లైక్ జనరేషన్ మారుతూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వెల్కమింగ్గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే హూసో ఎవర్ ఆ పేరెంట్స్ అనేది ఒక అమ్మాయి అబ్బాయా లేకపోతే ఇద్దరు అమ్మాయిల డజంట్ మ్యాటర్. బట్ వాళ్ళు ఎంతగా వాళ్ళ చైల్డ్ని స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ బేసిక్ నీడ్స్ అనేది ఇస్తూ మీరు ఈ దేశంలో మీరు ఒక స్వతంత్రమైన కిడ్స్, సో యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టేక్ ఎ డిసిషన్ అన్నది మనం వదిలిపెడితే లెట్ దెమ్ బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాజ్ చాలా మంది పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది, చాలా మంచి పాయింట్ చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను అడిగిన పాయింట్ ఈ ఫాదర్ యాంగిల్లో ఎలా అంటే చదివించిన తర్వాత కూడా కొడుకు వచ్చి నేను చెప్పులు కుడతాను అన్నాడు అనుకోండి. అంటే కాదు మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్పులు కొడుతుంటే నన్ను కొంచెం చులకనగా చూస్తున్నారు, నీకు ఆ జీవితం వద్దు అని అనుకోవచ్చు. మీరు కూడా చాలా గాన్ త్రూ అయ్యి ఈ రోజు సమాజంలో ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. ఇనిషియల్ డేస్ మీకు ఏమి ఇలా లేవు. Of course, see, I can relate to your question. My father was an engineer and he wanted me as an engineer too, as a civil engineer. But నాకు maths, physics, even whatever it is he is interested in, that I am not interested. So I perceived biotechnology because I am much interested to the science and technology and research. So ఆయన ఉన్న తరానికి ఉన్న ఆయనకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది నాకు లేదు.
సో నాకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది రేపొద్దున నేను నా సేమ్ సెక్స్ పార్ట్నర్తో కలిసి మేము ఏమైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే ఆ చైల్డ్కి అది ఉండాలని కూడా లేదు కదా. దే మైట్ హ్యావ్ అదర్ అంబిషన్. సో దే మే వాంట్ యాజ్ బీయింగ్ యాజ్ ఎ చెఫ్ ఆర్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సో ఈ ప్రొఫెషనల్గా కాకుండా ట్రెడిషనల్ ప్రొఫెషనాలిటీకి మారే వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ యాంకర్ అవ్వాలేమో. వీ కాంట్ డిసైడ్ ఆర్ వాళ్ళు ఒకరి అంబిషియస్ని మనమే ముందే డిసైడ్ అయిపోయి అది వాళ్ళ మీద రుద్దాలి అనేది మాత్రం మీరు చాలా రైట్గా చెప్పారు. మేము ఎంత స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చామో ఆ స్ట్రగుల్ అంతా మాకు తెలుసు. చైల్డ్హుడ్ లైఫ్ని మేము ఎంత ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేసాము, మేము ఎంత స్ట్రగుల్ చేసాము, మా టీనేజ్ ఎలా నడిచింది, మా ఎడ్యుకేషన్ ఎలా నడిచింది, మా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా నడిచింది. సో ఎవ్రీ ఫేజ్ మేము ఆ స్ట్రగుల్స్ అంతా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం. సో దెన్ మేము ఎందుకు ఏదైతే ఫ్రీడమ్ అట్ ద సేమ్ టైం లిబర్టీ కోసం ఫైట్ చేసిన మేము జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ కూడా వాళ్ళు ఇంకా ఫ్రీడమ్ లిబర్టీ కోసం ఫైట్ చేయాలని మేము అనుకోం. సో వీ విల్ లెట్ దెమ్ టు డిసైడ్ హౌ దే వాంటెడ్ టు బీ అండ్ విచ్ ఎవర్ దే వాంటెడ్ టు బీ వీ విల్ బీ ఇన్ ఎ వెల్కమింగ్ స్టేట్. సో అల్టిమేట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అంటే we ensure that they should be responsible as a being a citizens of this country, any of the country. So at the same time as a responsible human beings. So ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి విషయం. రెస్ట్ we will leave it up to them. సో ఫిల్మ్ యాక్టర్ అయ్యారు ఇప్పుడు. ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి ఒకవేళ ఇన్ కేస్ తను ఒకవేళ గే అయితే తను వచ్చి ఓపెన్గా గే అని చెప్పగలిగే ధైర్యం ఉంటే సొసైటీ మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కరణ్ జోహార్ ఉన్నారు, మనందరికీ తెలిసిందే, బాలీవుడ్. ఆయన కింద ఎంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మహామహుల ఫ్యాషన్ డిజైనర్ ఎంతోమంది ఉన్నారు. బట్ కరణ్ జోహార్కి ఇప్పుడు పోయిందేముంది? ఏం లేదు కదా. ఆయనకి ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా? బట్ చాలా మంది ఆయనని కామెంట్ చేసి ఎగతాళి చేసే వాళ్ళందరూ చక్కగా కుర్చీలో కూర్చొని వాట్సాప్ చేతిలో పట్టుకొని కామెంట్ చేసేవాళ్ళే. బట్ టుడే హీస్ రూలింగ్ బాలీవుడ్. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసినంతవరకు హీరోలు ఉన్నారు, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, దేర్ ఆర్ మెనీ పాపులర్ పీపుల్ మెనీ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు నార్త్ ఇండియా అండ్ ఆ సైడ్ బాంబే ఢిల్లీ కల్చర్లో ఉన్నంత ఫ్యామిలీ నుంచి ఉన్నంత ఓపెన్ మైండ్ మనకు మన సౌత్ ఇండియా ఎస్పెషల్గా మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్కి అంత లేదు. సో మేబీ ఆ రీజన్ వల్లనేమో మనం అందరం తరతరాలుగా తండ్రుల అదేమంటారు ఆధీనంలో పెరుగుతూ వచ్చాం కాబట్టి వీఆర్ కండిషనైజ్డ్. ఈ సొసైటీలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాత్రమే ఉండాలి, సో నువ్వు దీనికి మాత్రమే నువ్వు అగ్రీ చేయాలి, నువ్వు దీనికి ఎదురు చెప్పకూడదన్న ఒక నోషన్లో మనం అందరం పెరిగొచ్చాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే పెరిగారు కాబట్టి. సో బీయింగ్ యాజ్ అ గే ఆర్ వాట్ ఎవర్ బైసెక్షువల్ వాట్ ఎవర్ దే ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్, వాళ్ళు ఇండస్ట్రీలో ముందుకు వస్తారు అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారంటే నాకు అవకాశాలు పోతాయేమో, అవకాశాలు రావేమో, నన్ను ఎవరు సినిమాల్లోకి తీసుకోరేమో, నాకు ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రారేమో, ఇవి చాలా వరకు ఉన్నాయండి. నాట్ జస్ట్ థింగ్, ఈవెన్ న్యూస్, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎవ్రీవేర్ ఇక్కడ లేదు అనేది కాదు. బట్ ఇది ఒకటి అడుగుతున్నా, ఆర్ యూ ష్యూర్ అంటే మీకు పేర్లు మాకేం చెప్పకలేదు, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 100% హీరోస్ లో not just heroes of an industry, even ministers pillalu, IAS officers pillalu, there are many people who connect with us. But the thing is ఏంటంటే రైట్ టు ప్రైవసీ యాజ్ మేము మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డిగ్నిటీ అండ్ వాళ్ళ ప్రైవసీ మాకు అంతే ఇంపార్టెంట్. బికాస్ అంటిల్ అన్లెస్ దే దెమ్సెల్ఫ్ వాంటెడ్ టు కమ్ అవుట్ యాజ్ వాట్ దే ఆర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీ. సో దీన్ని చాలా మేము కాషియస్గా ఉంచుకుంటాం కాబట్టి, బికాస్ వీ నో ద కాన్సిక్వెన్సెస్. మీడియా అటెన్షన్ ఏంటి అని అంటే యాజ్ నా ముక్కు మొహం తెలియని నాకే మనం ఏదైనా ఇంటర్వ్యూ అయితేనే మనకు వచ్చే థంబ్నెయిల్స్, ఈవెన్ పీపుల్ అక్కడ కామెంట్ చేసేది చాలా చాలా వల్గారిటీ, వాళ్ళ పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అదే ఒక స్టార్ హీరో, హీరోయిన్ ఒక లెస్బియన్ అయ్యుండి ఒక గే అయ్యుండి ఉంటే ఎవ్రీబడి వాంటెడ్ టు జడ్జ్. సింపుల్ యాజ్ సింపుల్. లక్ష్మీ మంచు గారు నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ యాక్ట్రెస్, అండ్ హౌ జెన్యూన్ అండ్ హౌ బోల్డ్ షీ ఇస్. బట్ దాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ సామాన్యులకి ఉందా అని అంటే లేదు. బట్ హౌ రియలిస్టిక్ షీ స్పీక్స్, మీడియా ప్రెస్ ముందుకు వచ్చినా చెప్పినా అనంటే అట్ ద సేమ్ టైం. సో దాన్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి మెచ్యూరిటీ తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యవస్థలకి ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసి సునీల్ గారు తీసుకొచ్చినటువంటి ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్,
ఈవెన్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. బడ్జెట్ పరంగా అయినా, డైరెక్షన్ పరంగా అయినా, స్క్రీన్ ప్లే పరంగా అయినా, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఆయన ఒక అవార్డ్ విన్నింగ్ ఉండి, ఒక డైరెక్టర్గా ఉండి ఈ ఛాలెంజ్ని తీసుకొని దీని ఒక కరేజియస్ మూమెంట్గా ఆయన ఒక డైరెక్షన్ చేసినటువంటి ఈ ఫిలిం ప్రజల ముందుకి తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ ఏ బిగ్ తెలుగు ఫిలిం అనేది కాకుండా ఆల్మోస్ట్ ఆయన ఎక్కడెక్కడ వీటిని సక్సెస్ చేయాలో, మెట్రోలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, హోర్డింగ్స్ వచ్చాయి, ఆర్టిస్టులకి క్యారవెన్స్ వచ్చాయి షూటింగ్ టైమ్స్లో. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ కొంచెం ఆ స్టిగ్మా